ఈ మధు చూసి చచ్చింది. ఇప్పుడు నేను ఈ పాల గ్లాస్ తీసుకుంటే దానికి అనుమానం వచ్చి అత్త కోడళ్ళు కలిసి నా దగ్గర నాటకం ఆడుతున్నారని గొడవ చేస్తుంది. ఎలాగోలాగా కవర్ చేయాలి. అత్తయ్య తీసుకోండి అత్తయ్య. ఏయ్, ఎవరే నేను తీసుకురమ్మంది? నేను తీసుకురమ్మని నీకు చెప్పానా? ఎందుకే తీసుకొచ్చావు అసలా? నేనేం మీకోసం పాలు తీసుకురాలేదు, నా పిల్లల కోసం తీసుకొచ్చాను. పాలు నిండుకున్నాయి, అందుకే ఒక గ్లాసే తెచ్చాను. నా మనవడు నా మనవరాలు అని మురిసిపోతారు కదా మీరు, అందుకే మీరే దగ్గరుండి ఈ పాలు వాళ్లతో తాగించండి. వెటకారాలు నీకు బాగా ఎక్కువయ్యాయే. మధు, రామ్మా. ఏమైనా కావాలమ్మా? నాతో ఏమైనా పనుందా? పర్లేదమ్మా, నీకేదైనా కావాలంటే చెప్పు. మన ఇంటి పని మనిషి సింధు ఉంది కదా. నీకేం కావాలో దీనికి చెప్పి చేయించుకో. నాకే వద్దయ్య. సింధు, దీనికి డౌట్ వచ్చిందంటావా? దాని బోందా, దానికి అంత సీన్ లేదులే. మన ఇద్దరం కలిసి బాగానే కవర్ చేశాం కదా. మధు, ఏంటి అలా ఉన్నావు? ఇదిగో, నువ్వు అడిగిన డబ్బు అడ్జస్ట్ అయింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది డబ్బుల గురించి కాదు తేజ. మరి ఇంకా దేని గురించి? మీ అమ్మ గురించి, ఆ సింధు గురించి. ఏమైంది మధు? వాళ్ళ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళిద్దరి బిహేవియర్ చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది తేజ. వాళ్ళు మన ముందు నటిస్తున్నారా అని నాకు అనిపిస్తోంది. నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఇంకొకలాగా ఉంటున్నారేమో అని నాకు చాలా డౌట్గా ఉంది తేజ. నా అనుమానం కూడా అదే మధు. ఆ రోజు కూడా సింధు యష్కి అన్నం తినిపించడం నేను నా కళ్ళారా చూశాను. నిన్ను తీసుకొచ్చి చూపించినప్పుడేమో తమ్ముడికి అమ్మ అన్నం తినిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేనే బై మిస్టేక్ అమ్మే అలా తినిపిస్తుందేమో అనుకున్నాను. మనం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు తేజ. మనం కన్ఫ్యూజ్ అయ్యేలా మీ అమ్మ ఆ సింధు చేస్తున్నారు అని నాకు చాలా డౌట్గా ఉంది. అలా కూడా అయ్యుండొచ్చు మధు. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను తేజ. నిజంగా మీ అమ్మ ఆ సింధు గొడవ పడుతున్నారా లేదా అలా నటిస్తున్నారా అన్నది తేల్చేద్దాం. నిజంగా వాళ్ళు అలా నటిస్తూ నాటకమాడుతుంటే మాత్రం ఈ మధు ఏంటి అన్నది వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాను. నాతో పెట్టుకుంటే నా రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ మీ అమ్మకి ఆ సింధుకి అనుభవం ఉంది తేజ. వాళ్ళ తెర వెనుక కథ ఏంటో నేను కనిపెడతాను. అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా, నీకు పుణ్యం ఉంటుంది.
అమ్మా బంగారు తల్లివమ్మా, నువ్వు నీ బిడ్డలు చల్లగా ఉండాలమ్మా. మధు, ఏంటిది? చేయొదులు. ఈ ఇంట్లో నువ్వే ఒక బిచ్చగత్తవి. మా దయాదాక్షిణ్యాల మీద పడి బతుకుతున్నావు. అలాంటి నువ్వు మా పర్మిషన్ లేకుండా బిచ్చగాడి కన్నం పెడతావా? తోటి మనిషి ఆకలి తీర్చడానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు. నీ పిల్లల కారణంగానే నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు. మావయ్య నీ వైపున్నారు కాబట్టి నేను అత్తయ్య సైలెంట్గా ఉన్నాం. అంతే తప్ప నిన్ను ఈ ఇంట్లో ఉంచుకున్నాం కదా అని అన్ని హక్కులు నీకు ఇచ్చేసినట్టుగా నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ ఇంట్లో నీకు దేని మీద హక్కు లేదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండకపోతే నిన్ను మెడపట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వే కాదు, నేనే నీ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఈ ఇంట్లో నుంచి బయటికి తన్ని తరిమేస్తాను. ఏంటి? నా జుట్టు పట్టుకుని నన్నే తరిమేస్తావా? చెప్తా నేను ఈ పని. చెప్తా. అతయ్య, అతయ్య, అతయ్య. ఏంటమ్మా మధు, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? చూసారా అత్తయ్య, మీ చిన్న కోడలు మన ఇంట్లో పడి ఫ్రీగా తినడమే కాకుండా మన పర్మిషన్ లేకుండా తనకు తానే మన సొమ్ముని దాన ధర్మాలు చేస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నావని నేను అడిగినందుకు నా జుట్టు పట్టుకొని ఈ ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తుందట. అసలెందుకత్తయ్యా దీనికి ఇంత చనువిచ్చారు? మన బానిసలా ఒక మూలన కూర్చోబెట్టకుండా దీనికి 3 పూటల తిండి పెట్టి మేపుతున్నారు. అందుకనే దీనికి తల బిరుసుతో పాటు నోటి వాటం కూడా ఎక్కువైంది. నీ చేతులు విరిగిపోను. సింధు తినే అన్నం ప్లేట్ని విసిరేస్తావా? సింధు కాదే, నేనే నీ జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి తన్ను తరిమేస్తాను. అసలు